ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 2 ప్రధాన పార్టీలు, ఇద్దరు ప్రధానమైన నాయకులు. వీళ్ళిద్దరి మధ్య ప్రజలు ఒక రకంగా నలిగిపోతున్నారనే చెప్పాలి. గతంలో ఎర్రజర్ల దగ్గర కొన్ని వేల మందికి పట్టాలిప్పించే ప్రయత్నం గత ప్రభుత్వంలో చేసినప్పుడు, ఎదుటిపక్షం వాళ్ళు దాన్ని కోర్టులకు వెళ్ళి ఆ యొక్క పట్టాల ప్రక్రియని నిలిపివేశారనే పెద్ద చర్చ ఒంగోలులో నడిచింది. మళ్ళీ తదనంతరం వచ్చిన ప్రభుత్వంలో అగ్రహారం దగ్గర దాదాపుగా 20,000 మందికి పట్టాలు మంజూరు చేయటం జరిగింది. చివరి దశలో ఎన్నికలు ఇంకా నెల రోజులు ఉందనంగా. అవి కూడా పొజిషన్ చూయించల, పట్టాలైతే చేతికిచ్చారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది. ఇప్పుడు వచ్చిన పాలకులు అవన్నీ బోగస్ పట్టాలని, అంతా వాళ్ళ యొక్క బినామీలకు ఇచ్చుకున్నారని చెప్పి దాని మీద అపవాదు వేసి మొత్తం దాన్ని ఒక బూచీగా చూయించి వాటన్నిటిని నిలుపుదల చేయించే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ నడుస్తూ ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో ఒంగోలు ప్రజలు నలిగిపోతున్నారు తప్పితే ప్రయోజనం ఏమీ చెందట్ల. ప్రతి పథకంలో కొన్ని లోటుపాట్లు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. కానీ మొత్తము ఇచ్చిన పథకం మొత్తాన్ని, ఇచ్చిన పట్టాలన్నిటినీ బోగస్ అనే ముద్రేసి అసలు ఆ పట్టాల పంపిణీ ప్రక్రియనే తప్పుబట్టి నిలుపుదల చేసి వాటన్నిటిని రద్దు చేయాలనటం అనేది అత్యంత దారుణమైన విషయం. ప్రస్తుతం ఒంగోలులో గతంలో మొన్న ఎన్నికల ముందు పట్టాలు తీసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ రద్దు అవుతాయో, ఏం జరుగుద్దో అని కంగారు పడుతున్న పరిస్థితి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 పొటేళ్ల మధ్యలో ఈ కుమ్ములాట పోటీలో నలిగిపోతున్న సాధారణ ప్రజానీకం ఒక రకంగా ఎంతో ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఈ రోజున ఉన్నది. ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్దటానికి నగరంలో ప్రజాస్వామికవాదులు అందరూ నడుం కట్టి, అధికార యంత్రాంగం కూడా ఏమాత్రం రాజకీయ ప్రేరేపిత ఒత్తిళ్లకు లోను కాకుండా వాటిని పరిశీలించి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిజమైన లబ్ధిదారులకు నష్టం జరగకుండా చూడాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు.